E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మన దైనందిన జీవితాలను మార్చడంలో స్పేస్ టెక్నాలజీ పాత్ర కీలకం. ప్రధాని మోదీ. పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్టీల్ ప్లాంట్స్ పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి. బొత్స. కుండల నాగార్జున సాగర్ 25 గేట్లు ఎత్తివేత. భారత్ పరిపాలనలో మన దైనందిక జీవితాలను మార్చడంలో అంతరిక్ష సాంకేతికత గొప్ప భూమిక వహిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. దీనివల్ల దేశంలో ఏకీకరణ పెరుగుతుందని, పంటల బీమా, విపత్తు నిర్వహణ నుండి మత్స్య సంపద, మౌలిక సదుపాయాల ప్రణాళికల వరకు అనేక రంగాలపై దాని ప్రభావాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. भारत पहला ऐसा देश बना था जिसने चंद्रमा के साउथ पोल पर पहुंचने का इतिहास रचा। हम स्पेस में डॉकिंग अनडॉकिंग की क्षमता रखने वाले दुनिया के चौथे देश भी बन गए हैं। अभी 3 दिन पहले ही मेरी ग्रुप कैप्टन शुभांशु शुक्ला से मुलाकात हुई है। उन्होंने इंटरनेशनल स्पेस स्टेशन पर तिरंगा फहराकर हर भारतीय को गर्व से भर दिया। जब वो तिरंगा मुझे दिखा रहे थे, वो जो पल थी, जो अनुभूति थी, वो शब्दों से परे है। ग्रुप कैप्टन शुभांशु से हुई चर्चा में मैंने नए भारत के युवा के असीम हौसले और अनंत सपनों को देखा है। इन सपनों को आगे बढ़ाने के लिए हम भारत का एस्ट्रोनॉट पूल भी तैयार करने जा रहे हैं। मैं आज स्पेस डे पर अपने युवा साथियों को भारत के सपनों को उड़ान देने के लिए इस एस्ट्रोनॉट पूल से जुड़ने के लिए आमंत्रित करता हूं। పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజమండ్రి పోవాలని డబ్బులు కావాలి. ఇప్పుడు ఏమీ బాధ లేదు. చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు. అలాంటి వసతి కల్పించాం. కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా, లేదంటే తల్లిని చూసి రావాలన్నా, లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం. శ్రీశైలం పోవాలన్నా, సింహాచలం పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం. దీనికంటే సంక్షేమం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో? మీరే చెప్పండి. మళ్ళీ మీరు అక్కడికి వెళితే భోజనం కూడా హోటల్ పోతే 100 రూపాయలు అవుతుందని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం. అవునా కాదా? ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాం. మొన్నే మత్స్యకారులకి 25,000 రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసా. ఈరోజు సముద్రంలో ఉండే సీవీడ్ని మత్స్యకారు ఆడబిడ్డలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారని ఆలోచించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే 1 కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు. నాకు ఎంతంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్గా ఉచిత ప్రయాణం
సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్, అవునా కాదా? అయితే గట్టి చెప్పండి, సూపర్ 6 సూపర్ 6. ఇలాంటివి చేసి ఇప్పుడే ఇక్కడ ఈ మీటింగ్లో చూశారు. నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. నా పేదవాళ్లపైన నాకుండే అభిమానం, బంగారు కుటుంబాలుగా పేదవాళ్ళందరినీ ఏర్పాటు చేశాను. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తున్నాం, ఇంకో పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నిన్ననే మీరు ఒకసారి చూస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలని, అందులో డాక్రా సంఘాల్లో మెప్మా సంఘాల్లో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు ఇప్పటికే ఎంఓయూలు చేశాం. చాలా ప్రాజెక్టులు ప్రారంభించాం. నా ఉద్దేశం ఒకటి, ఎవరైతే ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరూ బాగా డబ్బులు సంపాదించే మార్గం చూపించాలన్న ఆలోచనతో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క పోలవరం మొన్నటి వరకు డయాఫామ్ వాల్ పోతే సర్వనాశనం చేసి మళ్ళీ ఈరోజు గాడిన పెట్టి 2027లో జాతికి పోలవరాన్ని పూర్తి చేసి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అమరావతి ప్రాజెక్టును కూడా ఇదే మాదిరిగా నాశనం చేసి మళ్ళీ ఈరోజు అమరావతి ట్రాక్లో పెట్టాం. తొందరలోనే దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. అదే సమయంలో నేను ఆలోచించాను, ఈరోజు P3 ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక పోర్ట్ కట్టాలన్నా ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసి అందులో నుంచి యూజర్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్స్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు, అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి, మంత్రులు ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి, దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెప్తారు కానీ చర్యలు మాత్రం ఉండవని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల విఫలమైందని, దోపిడీలు దౌర్జన్యాలు భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని, అర్హత కలిగిన వికలాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారు, వికలాంగులను తీసుకొని కలెక్టర్ను కలుస్తారు. ఎంతసేపు క్యాబినెట్ మీటింగ్ జరిగితే లేదు, లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాం, ఈయన మీద చర్య తీసుకున్నాం, వాళ్ళు తిన్నారు, ఇది ఉన్నారు, ఏంటన్నారు? తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఆ ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని, ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్, 1 కాదు 2 కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి మీద ఎంత అక్కర్లేదు, ఒకరిని వచ్చి కొంత అక్కర్లేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు ఆరోపణలు. అయితే దోపిడీ అయితే భూ కబ్జాలు అయితే మరి అడగలేదు. అవకాశం వరకు దోచు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తూనే దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు, ఇలా అనేస్తానంతే పోతే పోనీ. రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను.
ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో, పరిపాలన విధానం ఎలాగుందో, ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. మరి ఎక్కడ సామాన్యుడికి వచ్చి నీడ, సామాన్యుడి రక్షణ కనిపించింది. ప్రభుత్వంలో ఒక ఎస్ఓపి ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఎవరు ఏ పనికి వచ్చి దాన్ని జీవో ఇవ్వాలి, లేకపోతే ఒక వాళ్ళకి ఆదేశాలు ఆర్డర్స్ ఇవ్వాలి, ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి, ఎవరి పరిధిలో ఏ స్థాయిలో ఆ పరిధిలో చేయాలి, అది జిల్లాధికారులు చేయాలా, లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ చేయాలా, లేదు మంత్రుల్లో దానిలో అది చేయాలా. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. మళ్లీ ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో అర్ధరాత్రి 16 గేట్లనెత్తి 75,812 క్యూసెక్ల నీటిని దిగువలకు విడుదల చేశారు. దీంతో పాలక కడల్ని తలపించేలా వరదని అంతా దిగువకు పొంగి ప్రవహిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 75,000 క్యూసెక్లు కాగా, కాకతీయ కాలువ ద్వారా 3,500 క్యూసెక్లు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,500 క్యూసెక్లు, ఇంద్రమ్మ కాలువ ద్వారా 20,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్సీ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,090 అడుగులు కాగా, ప్రస్తుతం 1,090.7 అడుగులుగా ఉంది. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తాం. నిండుకుండలా నాగార్జున సాగర్ 25 గేట్లు ఎత్తివేత. మన దైనందిక జీవితాలను మార్చడంలో స్పేస్ టెక్నాలజీ పాత్ర కీలకం. ప్రధాని మోదీ. పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్టీల్ ప్లాంట్స్ పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి బొత్స. నిండుకుండలా నాగార్జున సాగర్ 25 గేట్లు ఎత్తివేత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.